నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో హీట్ పెరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడిని తిట్టడమే ఒక ఫ్యాషన్ గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎక్కువగా చంద్రబాబును తిడితే వారికి ఎక్కువ పదవులు ఇస్తానని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని భూమా జగద్విఖ్యాత్ రెడ్డి తీవ్ర హెచ్చరిక చేశారు. నందికొట్కూరుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి సీఎం చంద్రబాబు నాయుడు గురించి అనవసరంగా మాట్లాడటం జరిగిందని విమర్శించారు. రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడి సగం వయసు కూడా నీకు లేదని, అలాంటి నాయకుడిని విమర్శించడానికి నువ్వెవరు అంటూ ప్రశ్నించారు. నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఫలితంగానే మీ పార్టీ 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి భూమా జగద్విఖ్యాత్ రెడ్డి తీవ్ర హెచ్చరికిచ్చారు. అందరికీ నమస్కారం. మరి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో జనాలందరూ గమనిస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఏదో హీరోలం అనుకొని ఒక ఫ్యాషన్ గా ఈరోజు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి అది ఫ్యాషన్ అవడము, మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత తిడితే అంత పెద్ద పదవులు అనే ఏమో చెప్పినట్టున్నారు. ఈరోజు నోటికి బూతులు అంటే సప్త సమాజం కూడా చీకొట్టే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు. సమాజమే పక్కన పెట్టండి, వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏదో కవర్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకు కూడా ఈరోజు తెలుసు అంత గలీజ్ మాటలు రాజకీయం చరిత్రలోనే ఇట్లాంటి చీప్ నాయకులు తప్ప ఎవరు మాట్లాడరు. మరి ఈ ప్రక్రియలో భాగంగానే రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి గారు నందికొట్కూరుకు వస్తున్నారు. ఆ వచ్చే దాంట్లో ఈరోజు నేను ఒక ప్రెస్ బైట్ చూసిన. ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే వ్యక్తి బయటికి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా దాంట్లో సగం కూడా ఉండదు. ఈయన వయసు, ఈయన స్థాయి కూడా కాదు. ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కంట రైతుల పైన ఈరోజు చిత్తశుద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు. మరి వ్యవసాయమే దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఈయన చెప్తాడు. ఈరోజు బుద్ధి ఉండాల. మొదటిగా మనం చరిత్ర చూసుకుంటే ఈరోజు నంద్యాలలో గాని, కర్నూలు గాని, రాయలసీమలో ఈరోజు రైతులు 2 సీజన్లు అటు ఖరీఫ్ గాని ఇటు రూబీ గాని వేసుకోగలుగుతున్నారంటే దానికి కారణం తెలుగంగ కాదా? ఎవరి హయాంలో కట్టారు తెలుగంగ? కాంగ్రెస్ హయాంలో కట్టినారా? వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారా? ఎవరు కట్టినారు? మరి ఈ రోజు ఈయన సొంత నియోజకవర్గం నందికొట్కూరులో ఉన్న ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు ఎక్కడి నుంచి పోతే ఎట్లా పోతున్నాయి? రాజశేఖర రెడ్డి గారు చేశారా? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? ఈ మహానుభావుడు చేశాడా? ఈ రోజు ముచ్చిమరి నుంచి కేసీ కెనాల్ కి నీళ్లు పోతున్నాయంటే, ఈ రోజు మీ నందికొట్కూరుకి నీళ్లు వస్తున్నాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ముచ్చిమరిలో